ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అండి. ఎవల్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాలసీ ఇక్కడ ఏ విధంగా ఉందో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వటం జరిగింది. కస్తూరి రంగన్ కమిటీ ఇచ్చిన నివేదికకి అనుగుణంగా ఈ రిపోర్ట్ తీసుకొచ్చినట్టు. ఇక్కడ ఏమేమి చేంజెస్ ఉన్నాయి, హైయర్ ఎడ్యుకేషన్లో ఏమున్నాయి, ఇవే నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ NRF. ఇది అమెరికాలో నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అని ఉంటుంది. అక్కడ సైన్స్లో మీరు ఎవరైనా రీసెర్చ్ చేస్తే అక్కడ ఫండ్స్ అనేది అది అందజేస్తూ ఉంటుంది. ఇక్కడ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అంటే సైన్స్తో పాటు ఆర్ట్స్ కూడా వీళ్ళు ఫండ్ని అలాట్ చేస్తున్నారు. కేవలం రీసెర్చ్ అనే కాకుండా ఇంకా ఇన్నోవేషన్ కానీ పేటెంట్ రైట్స్ తీసుకోవటానికి కానీ వాటికి కూడా దీన్ని ఎక్స్టెండ్ చేస్తారు. ఇవన్నీ కూడా ఇంకా ప్రపోజల్స్లోనే ఉన్నాయి. చాలా అంశాలు రావాల్సి ఉన్నాయి. స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్, మనం ఎకానమీలో చెప్పుకుంటాం స్పెషల్ ఎకనామిక్ జోన్ అని, అట్లా ఎడ్యుకేషన్ జోన్ని కూడా కొన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్షియన్ ప్రాకృత్, నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం NETF. NETF ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామందికి ఈరోజు ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేది అందుబాటులోకి రావట్లేదు. వాళ్ళకి వైఫై లేక, లేకపోతే సిగ్నల్స్ లేక, టవర్స్ సరిగ్గా లేక అలాంటివి. వాళ్ళందరికీ కూడా ఈ ఆన్లైన్ ద్వారా విర్చువల్ క్లాసెస్ అంటున్నారు. ఇక్కడ అంతా కూడా విర్చువల్ క్లాసెస్ అందుబాటులోకి తేవాలి. అది ఏ విధంగా తేవాలో దానికి ఒక ఫారంని ఏర్పాటు చేసుకుంటున్నారు. దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్. సో ఇట్స్ టోటల్ టెక్నాలజీని ఏ విధంగా, ఇక టీచింగ్, లెర్నింగ్, అసెస్మెంట్ ఇదంతా కూడా టెక్నాలజీ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతామా, డేటా అసెస్మెంట్ వాడతామా, క్లౌడ్ కంప్యూటింగ్ వాడతామా, ఎవ్రీథింగ్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి టెక్నాలజీ, విర్చువల్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా, ఈ కంటెంట్, డిజిటల్, ఇది కొన్ని దీనికి సంబంధించి మేజర్ రిఫార్మ్స్ గురించి మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వాళ్ళు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ని నేను మీకు చూపిస్తున్నాను. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్, యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ది. ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంటుంది దీనికి, ఏది పాలసీ ఇది సో అండ్ సో అని, అది చూపిస్తాను ఇప్పుడు. ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ అండి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇందాక ఓన్లీ ప్రెస్కి ఇచ్చింది మీరు చూశారు. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ చాలా డీటెయిల్గా ఇస్తూ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దీన్ని స్టడీ చేయాలి. మొత్తం ఇది అరౌండ్ 60 పేజెస్ ఉంది, మీకు కనిపిస్తూనే ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు ప్రతి అంశాన్ని కూడా. ఇక్కడ కొంతమంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. న్యూస్ పేపర్లో ఇక 5వ తరగతి వరకు తెలుగు మీడియమే ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉండదు అట్లా అని, అట్లాంటిది అట్లా జరుగుతుందా అండి, ఇప్పుడు పిల్లలు మళ్ళీ తెలుగు మీడియంకి వెళ్తారా అన్నట్టు కొంతమంది ఇక వాళ్ళ డౌట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. వాటికి కూడా ఇందులో నేను చాలా స్పష్టంగా చూపిస్తున్నాను. ఈ పాయింట్ 4.9 దీన్ని స్టడీ చేయండి. మల్టీలింగ్వలిజం and the power of language. It is well understood that young children learn and grasp non-trivial concepts more quickly in their home language or mother tongue wherever possible. ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ వేరెవర్ పాసిబుల్ అంటే ఎక్కడైతే అవకాశం ఉంటుందో, ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటిల్ అట్లీస్ట్ గ్రేడ్ 5 అంటే 5వ తరగతి వరకు, ప్రిఫరబుల్లీ గ్రేడ్ 8th క్లాస్ వరకు, అండ్ బియాండ్ అవకాశం అంటే ముందు ఇంకా ముందుకు కూడా హోమ్ లాంగ్వేజ్, మదర్ టంగ్ ఆర్ లోకల్ లాంగ్వేజ్లో టీచ్ చేయండి అని చెప్తున్నారు. వేరెవర్ పాసిబుల్ అనే వాడటం జరిగింది. సో పాసిబిలిటీ అన్నది ఒకవైపు పేరెంట్స్ నుంచి ఉంటుంది, ఒకవైపు ఎడ్యుకేషన్ సిస్టమ్స్ స్కూల్స్ నుంచి ఉంటుంది. ఒక ఆయన మహారాష్ట్రలో ఉంటాడు, ఆయనకి సడన్గా బెంగాల్ ట్రాన్స్ఫర్ అయింది. బెంగాల్ ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళ పిల్లవాడికి బెంగాల్లో చెప్పించాలా, లేకపోతే మహారాష్ట్ర లోకల్ లాంగ్వేజ్లో చెప్పించాలా, అక్కడ పాసిబుల్ ఉంటుందా? లేదా ఒరిస్సా ట్రాన్స్ఫర్ అయింది, ఒరియాలో చెప్పించుకుంటాడా, మరాఠీలో చెప్పించుకుంటాడా? ఇట్లా చాలా కొన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్ అన్నది వస్తూ ఉంటాయి ఇక్కడ. అందుకే
మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఖచ్చితంగా, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా నువ్వు లోకల్ టంగ్నే ఫాలో అవ్వు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఉందనుకోండి, 1 నుంచి 5 వరకు నువ్వు 100% తెలుగే చదవాలి అని రూల్ లేదు. ఇంగ్లీష్ చదువుకో, తెలుగు లాంగ్వేజెస్లో చదువుకోవచ్చు. లాంగ్వేజెస్ డస్ నాట్ నీడ్ టు బీ మీడియం ఆఫ్ ఇంట్రక్షన్ ఫర్ ఇట్ టు బీ లెర్న్డ్ వెల్. సో ఇదండి బేసిక్గా. సో ఏదైతే డౌట్ ఉందో, ఇప్పుడు 1 నుంచి 5 వరకు కంపల్సరీగా తెలుగులో చదవాలా అనే దానికి అవసరం లేదు అని చాలా స్పష్టంగా చెప్పాం. సో పాలసీ ఇది, ఇంకా చాలా ఉన్నది దీని తర్వాత కథ. The 3 language formula will continue to be implemented while keeping in mind the constitutional provisions. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మీకు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, ఎక్కడ ఇది అని నువ్వు ఏది కూడా బలవంతం చేయడానికి వీల్లేదు. ఇక్కడ ఆప్షన్ ఉంటుంది మీకు. ఇప్పుడు తమిళనాడు దగ్గరికి వెళ్ళి అక్కడ హిందీ నేర్చుకోమన్నారు అనుకోండి, వాడు అసలు పట్టించుకోడు. హిందీని వాడు బయటికి వదిలేశాడు. హిందీని తమిళనాడులో అఫీషియల్ బ్యాన్ అక్కడ. అలాంటి వాడి దగ్గరికి పోయి నువ్వు హిందీ సెకండ్ లాంగ్వేజ్ కంపల్సరీ నేర్చుకున్నాడు అనుకో, వాడు ఎందుకు ఒప్పుకుంటాడు? అట్లాగే ఉంటుంది ఇది. సో కంగారు ఏమీ లేదు అక్కడ. 5వ తరగతి వరకు తెలుగు కంపల్సరీ అన్నది ఇక్కడ కాదు. మీకు నచ్చిన మీడియంలో మీరు వెళ్ళొచ్చు. ఇంగ్లీష్ నచ్చితే ఇంగ్లీష్లో చేర్చుకోవచ్చు మీ పిల్లల్ని, తెలుగులో నచ్చితే తెలుగులోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనము కంటెంట్ చూద్దాం. హాయ్, ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది ఎంతో ముఖ్యమైన అంశము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దీని మీద ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, అదేవిధంగా గ్రూప్ 1 స్థాయిలో ఇటు ఏపీపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ దాని మీద ప్రశ్నలు ఏ విధంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణ గ్రూప్ 1 స్థాయిలో మనం పరిశీలన చేస్తే ఈ కొత్త విద్యా విధానం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క రిలవెన్స్ ఏ విధంగా ఉంది, ఏ కారణం చేత తీసుకొని వచ్చాము, దాని మీద డిస్కషన్స్ ఏ విధంగా రాయాలి, ఈ పాలసీ మీద క్రిటిక్స్ ఏ విధంగా రాయాలి, దీన్ని ఏ విధంగా ఎగ్జామిన్ చేయాలి మొదలైన ఎన్నో అంశాలు అనేది గ్రూప్ 1 స్థాయిలో వస్తూ ఉంటుంది. గ్రూప్ 2 స్థాయిలో చూస్తే దీని మీద ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ క్వశ్చన్స్ ఎక్కువ రావడానికి ఉన్నది. అయితే ఇక్కడ ఇది పాలసీ అండి. ఈ పాలసీకి రిలేటెడ్గా ఇండియన్ పాలిటీలో ఏ విధంగా దీన్ని టచ్ చేసే అవకాశాలు ఉంటాయి, అదేవిధంగా ఇండియన్ హిస్టరీలో ఏ విధంగా టచ్ చేసే అవకాశాలు ఉంటాయి, అదేవిధంగా ఇండియన్ ఎకానమీలో ఏ విధంగా దీని మీద ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి ఇక్కడ యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ పాలసీలో మెన్షన్ చేయడం జరిగింది. అలాంటి సమయంలో ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 21A సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు తీసుకొని వచ్చే అవకాశం ఉందా, కొత్త రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఏమైనా తీసుకురావాలి. ఆబ్వియస్లీ రాజ్యాంగాన్ని సవరణ చేసినప్పుడు రాజ్యాంగ సవరణ చట్టం అనేది అక్కడ తీసుకొని వస్తారు. అట్లా పాలిటీలో వేరే అంశాల మీద దీని ప్రభావం అన్నది చూపించే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ పాయింట్. అక్కడే ఈ ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పరిశీలన చేస్తే ఈ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ పాలసీ సిన్స్ బ్రిటిష్ మ్యాగ్నా కార్టా ఆఫ్ ఎడ్యుకేషన్, వుడ్స్ డిస్పాచ్ నుంచి జరిగిన ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, దాని తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్లో ఏర్పడిన కమిషన్స్ ఏంటి, లేటెస్ట్గా ఈ కస్తూరి రాజన్ వరకు ఏమైతే కమిషన్స్ ఉన్నాయో వాటిని కూడా ఇండియన్ హిస్టరీలో టచ్ చేయాలి. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని తీసుకొని ఉంటే ఎడ్యుకేషన్కి ఎంత సెంట్రల్ గవర్నమెంట్ జీడిపిలో కాంట్రిబ్యూట్ చేస్తున్నది, స్టేట్ గవర్నమెంట్లు ఏ విధంగా చేస్తున్నాయి, ఏ స్టేట్ గవర్నమెంట్ ఎక్కువ చేస్తున్నది, ఏ స్టేట్ గవర్నమెంట్ తక్కువ చేస్తుంది, దాని యొక్క ఆర్డర్ ఏ విధంగా ఉన్నది, సో ఎంత ఇప్పటివరకు కాంట్రిబ్యూట్ చేయటం జరిగింది, ఎన్రోల్మెంట్ రేషియో ఏ విధంగా ఉంది, డ్రాప్ అవుట్ రేషియోస్ ఏ విధంగా ఉన్నాయి, ఇట్లా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని మీద ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఏంటి బేసిక్స్ దీంట్లో. దానితో పాటుగా ఈ ఎడ్యుకేషన్ పాలసీలో ఉండే కంటెంట్లో ఉండే అంశాల మీద కూడా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, ఈ ఏదైతే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయో దాని స్థానంలో SDG రావటం జరిగింది. 2030 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు వివిధ అంశాలలో ఏ స్థాయికి చేరుకోవాలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది తెలియజేస్తూ ఉంటుంది. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 4 ఏదైతే ఉన్నదో
ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని సాధించే క్రమంలో ఏమేమి కొత్త అంశాలు ఇందులో చేర్చడం జరిగింది, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ని కూడా పరిశీలన చేస్తూ రావాలి. అదేవిధంగా రెగ్యులేటరీ బాడీస్ కానీ లేకపోతే ఇంకోటి అథారిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ వీటిని కూడా పరిశీలన చేస్తూ రావాలి. సరే, వీటన్నిటినీ కూడా మనము తర్వాత సెషన్లో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. వాటన్నిటికీ సంబంధించి నేను మీకు మెటీరియల్ ఫార్మేట్ని అందజేస్తాను. ఆ మెటీరియల్ని అందజేస్తూ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ బిట్స్ ఎలా విధంగా వస్తాయో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అదేవిధంగా డిస్క్రిప్టివ్ అనలిటికల్గా ఏ విధంగా ఉంటుందో గ్రూప్ 1 స్థాయిలో దాన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ మీన్ టైంలో ఈ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జస్ట్ ఇంట్రడక్షన్ చేయటము. ఈ ఎడ్యుకేషన్ పాలసీ ఈ విధంగా ఉన్నది, ఇది ఐటమ్స్ అని మీకు తెలియజేయటం. ఎప్పుడైతే ఈ ఎడ్యుకేషన్ పాలసీ రావటం జరిగిందో దాని తర్వాత చాలా మెసేజెస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. కొన్ని అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తున్నాయి, కొన్ని కేవలం మన అభ్యర్థులే కాకుండా కొంతమంది పేరెంట్స్ దగ్గర నుంచి కూడా వస్తున్నది. ఇప్పుడు మా పిల్లవాడు 6th క్లాస్ చదువుతున్నాడు, ఇప్పుడు డిస్కంటిన్యూ అయిపోతుందా ఆ ఎడ్యుకేషన్ సిస్టము? ఇప్పుడు మా పిల్లవాడు 3rd క్లాస్లో ఉన్నాడండి, ఇప్పుడు సరే అండి, ఇప్పుడు అంటే కరోనా, ఇప్పుడు నెక్స్ట్ ఈ కొత్త సిస్టమ్ వస్తే ఎటువైపు వెళ్తుంది ఎడ్యుకేషన్ సిస్టమ్, పరిస్థితులు ఏంటి? కొంతమంది ఈ ఎంసెట్ వాటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందండి, ఇంజనీరింగ్ ఎంట్రన్స్లు ఉంటాయా, మెడికల్ ఎంట్రన్స్లు ఉంటాయా, అవి ఉంటాయా పోతాయా అన్నట్టుగా అవి కొంత మెయిల్స్ రావటం జరుగుతూ వస్తుంది. అసలు పూర్తిగా ఈ డిప్లొమా కానీ ఈ డిగ్రీ కానీ ఇవన్నీ మొత్తం చేంజ్ చేస్తూ అంటున్నారు. వాటి ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది, మాకు ఇప్పుడు అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, దాని గురించి కూడా కొంత వివరణ అనేది కోరుకుంటున్నారు. సో అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ క్లాస్ పబ్లిక్కి మనము అందజేయటం జరుగుతుంది. అసలు ఈ పాలసీని చూసి ఇప్పుడు మొత్తం ఏదో డ్రాస్టిక్ చేంజ్ అయిపోతుంది, కొత్త దాంట్లోకి మనం అడుగు పెడుతున్నామా, కొత్త దాన్ని ఎలా కోపప్ అవ్వాలి, ఇలా ఎన్నో డౌట్స్ వస్తున్నాయి పేరెంట్స్కి కూడా. వాటికి కూడా ఈ క్లాస్ అనేది మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఒక సింపుల్ ఫామ్ మనము ఇక్కడ నేను మీకు తెలియజేస్తానండి. ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ఏ విధంగా ఉన్నది అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది 500 రూపీస్ కరెన్సీ నోటు మీకు కళ్ళ కనిపిస్తున్నది. డిమానిటైజేషన్ సమయంలో 500 రూపాయల నోటు రద్దయిపోయింది. సో పాతది కరెన్సీ ఏదైతే ఉందో అది రద్దయిపోయింది. క్లియర్? 500 రూపీస్ రద్దయిన తర్వాత మళ్ళీ 500 రూపీస్ చలామణికి వస్తుందంటే కొత్త నోటు ప్రింట్ అయింది. ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్. అంతే, అంతకు మించి ఇక్కడ మొత్తం మార్చేయటం అన్నది ఏమీ జరగలేదు, కంగారు పడాల్సింది ఏమీ లేదు. జనరల్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పబ్లిక్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏమిటంటే ఏమీ అక్కడ మొత్తం అయిపోయింది, ఇప్పుడు ఎట్లా రేపు పిల్లల భవిష్యత్తు ఏంటి, పిల్లలకి ఇలాంటి ఫ్యూచరా అలాంటి ఫ్యూచరా లేకపోతే ఏంటి సిస్టమ్ ఏంటి, ఇట్లాంటి ఆలోచనలకి కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఉదాహరణకి నేను మీకు ఇది తెలియజేస్తున్నా, అప్పుడు 500 రూపాయల నోటు ఉంది, అప్పుడు అవసరాలకు అనుగుణంగా దాన్ని అప్పుడు వాడుకున్నాం డిమాండ్ అండ్ సప్లైకి అనుగుణంగా. ఇప్పుడు కూడా ఇది కరెన్సీ నోట్ ఉంది, ఇప్పటికి అనుగుణంగా దీని డిమాండ్ అండ్ సప్లైకి అనుగుణంగా దీన్ని మనం ఉపయోగిస్తున్నాం. సో స్ట్రక్చర్ రిమైన్స్ సేమ్, అక్కడ కూడా ఇక్కడ కూడా ఫంక్షన్సే, అక్కడ అవసరం తగ్గట్టు అక్కడ వెళ్ళాం, ఇక్కడ అవసరం తగ్గట్టు ఇట్లా వెళ్ళాం. సేమ్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా అదే విధంగా ఉన్నది. మీకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఏ విధంగా ఇప్పుడు డౌట్ ఎక్కడ ఎరైజ్ అయిందంటే ఈ 10+2 సిస్టమ్ని రద్దు చేసి 5+3+3+4 అనేది తీసుకొని వచ్చారు. సో ఈ 5+3+3+4 అన్నది అసలు ఏంటి, స్కూల్ లెవెల్ ప్లస్ డిగ్రీ లెవెల్ కలిసి ఉన్నాయా ఇందులో? అంటే ఇక్కడ వరకు స్కూల్ ఉంటుందా, 9వ తరగతి చదువుతాడా పిల్లాడు, 12వ తరగతి చదవటం జరుగుతుందా, ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా ఇక్కడే అయిపోతుందా, ఎన్నో డౌట్స్ ఇక్కడ మెయిల్ ద్వారా వస్తున్నాయి, మెసేజెస్ ద్వారా వస్తున్నాయి. అన్నిటికీ క్లియర్గా ఇక్కడ ఆన్సర్ అనేది నేను ఇస్తాను. తర్వాత ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా వాటికి కూడా క్లారిఫై ఇస్తాను. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చేస్తుందంటే దీన్ని 2గా విభజన చేసింది. ఒకటి స్కూల్ లెవెల్, 2 హయ్యర్ ఎడ్యుకేషన్. స్కూల్ లెవెల్లో గతంలో 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్ ఇట్లా 1 to 10 10+2 సిస్టమ్ అన్నది రన్ అవుతూ వస్తున్నది. 10వ తరగతి చదువుతాడు, 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ అనేది చదువుతూ ఉంటాము. సో ఈ సిస్టమ్ని ఇక్కడ రద్దు చేసి దీని స్థానంలో 5+3+3+4 సిస్టమ్ని తీసుకురావటం జరిగింది. ఈ 5+3+3+4 కూడా
ఈక్వల్ టు 10+2 లాగే ఉన్నది. అదే ఈ 500 రూపీస్ నోటు చూడు ఎలా ఉన్నదో. 5 అంటే ఇక్కడ 3 నుంచి 6 సంవత్సరాల వరకు ప్రీ స్కూల్లో ఉంటారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇట్లా మనం ఇప్పుడు చదువుతున్నారు కదండి పిల్లలు. అదేవిధంగా ప్రీ స్కూల్ అంతా కూడా ఇక్కడ నడుస్తున్నది. 1వ తరగతికి వచ్చి ఆ పిల్లవాడు 7వ సంవత్సరంలో 1వ తరగతి ఫస్ట్ క్లాస్కి వస్తాడు. 8వ సంవత్సరంలో సెకండ్ క్లాస్కి రావటం జరుగుతుంది. ఇది 5. ఇక్కడ ఉండే 5కి అర్థం ఏమిటంటే ఇది. ఇప్పుడు కూడా అదే ఉంది కదా, ఇప్పుడు ఏమైనా కొత్తగా ఉన్నదా? ఎడ్యుకేషన్ పాలసీ రాకముందు ఏమున్నది? ఇదే ఉన్నది. ఎల్కేజీ చదువుతున్నారు, యూకేజీ చదువుతున్నారు, దానికన్నా ప్రీ నర్సరీ, ప్లే స్కూల్ అంటారు, ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అది ఉన్నది. దాని తర్వాత ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ అవి ఉన్నాయి వరుసగా. అదే ఇక్కడ కూడా ఉన్నది. ఈ 5 అంటే అర్థం ఏమిటి అంటే 3 నుంచి 6 వరకు ప్రీ స్కూల్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత ఫస్ట్, సెకండ్ క్లాస్ అనేది ఈ 5ని తెలియజేస్తుంది. పిల్లవాడికి 9వ సంవత్సరం వచ్చిన తర్వాత, పాప కానీ బాబు కానీ 9th ఇయర్ వచ్చిన తర్వాత 3వ తరగతిలోకి వెళ్తాడు, 3rd క్లాస్లోకి. 10th ఇయర్ ఏజ్లో వచ్చిన తర్వాత 4th క్లాస్కి రావటం జరుగుతుంది. 5వ తరగతిని పిల్లవాడు లేదా పాప 11వ సంవత్సరంలో చదవటం జరుగుతుంది. ఇది ఈ 3 యొక్క మీనింగ్. దానిని ఇక్కడ ప్రాథమిక స్థాయి అని పిలవటం జరుగుతుంది. ఏమొస్తున్నాయి ప్రాథమిక స్థాయిలో? 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ వస్తున్నది. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ అన్నది మాధ్యమిక స్థాయి. పిల్లాడికి 12th క్లాస్, 12 ఇయర్స్ ఏజ్లో 6th క్లాస్కి, 13 ఇయర్స్ ఏజ్లో 7th, 14 ఇయర్స్ ఏజ్లో 8th క్లాస్కి వస్తున్నాడు. ఇది మాధ్యమిక స్థాయి 3, ఇంకో 3కి అర్థము. ఇప్పుడు ఈ 4 అన్నది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 15, 16, 17, 18, 15 ఇయర్స్, ఏజ్ ఆఫ్ 15 ఇయర్స్ 15వ సంవత్సరంలో 9వ తరగతిలో అడుగు పెడతాడు. 16వ సంవత్సరంలో 10వ తరగతిలో అడుగు పెట్టడం జరుగుతుంది. 17వ సంవత్సరంలో 11వ తరగతిలో అడుగు పెట్టడం జరుగుతుంది. 18వ సంవత్సరంలో 12వ తరగతిలో అడుగు పెట్టడం జరిగింది. ఇది 4కి అర్థం. 5+3+3+4 సిస్టమ్ ఇది. సో స్కూల్ సిస్టంలో మార్పులు చేసాం, 10+2 తీసాం, దాని ప్లేస్లో కొత్త సిస్టమ్ని తీసుకొని వచ్చాము అని ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తెలియజేస్తుంది. ఇది కొత్త ఎడ్యుకేషనల్ పాలసీలో ఉన్న అంశము. మొత్తం మీకు 12 తరగతులు ఉన్నాయి. 12 క్లాసెస్ ఏవైతే ఉన్నాయో 10+2లో ఉన్నవే ఇక్కడ కూడా ఉన్నాయి. మరి ఏం మార్పు చేశాడు ఇక్కడ అంటే చూడు, 3వ తరగతికి యాన్యువల్ ఎగ్జామ్స్ పెట్టాడు, 5వ తరగతికి యాన్యువల్ ఎగ్జామ్స్ పెట్టాడు, 8వ తరగతికి యాన్యువల్ ఎగ్జామ్స్ పెట్టాడు. ప్రాథమిక స్థాయి, మాధ్యమిక స్థాయిలో ఇక్కడ ఎగ్జామ్స్ని, యాన్యువల్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయటం జరిగింది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో. మరి ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి? 7th క్లాస్ పాస్ అయితే ఇది, ఫస్ట్ క్లాస్ పాస్ అయితే సెకండ్ క్లాస్. ఫస్ట్ క్లాస్కి యాన్యువల్ ఎగ్జామ్స్ ఉండేది, సెకండ్ క్లాస్కి ఉండేది, 3rd క్లాస్కి ఉండేది, 4th క్లాస్, 5th, 6th ఎవ్రీ ఇయర్ కూడా పిల్లాడికి యాన్యువల్ ఎగ్జామ్స్ రన్ అవుతూనే ఉండేవి. ఆ ఎగ్జామ్ పాస్ అయితే ఫర్దర్ నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవటం జరుగుతూ వస్తుంది. కానీ కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో ఏం చెప్పారంటే 3rd క్లాస్లో యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి, 5th క్లాస్లో యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి, 8th క్లాస్లో యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి. మిడిల్లో ఎక్కడ కూడా నీకు యాన్యువల్ ఎగ్జామ్స్, వార్షిక పరీక్షలు ఉండవు. ఇది కొత్త పాయింట్ వార్షిక పరీక్షల గురించి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరు కూడా 4th క్లాస్ ఫెయిల్ అయ్యాడు అందుకని తిరిగి మళ్ళీ 4th క్లాస్ చదువుతున్నాడు అన్నట్టుగా ఏమీ లేదు, వెళ్ళిపోతూనే ఉంటాడు. ఎక్కడ లాభం జరిగింది ఇక్కడ అంటే ఏదన్నా కారణం చేత 4th క్లాస్కి ఎగ్జామ్ అటెంప్ట్ చేయకపోయినా ఫర్దర్ ప్రమోషన్కి అవకాశం ఉన్నది. ఇది ఫస్ట్ మనకు కనిపిస్తున్న అంశము. సెకండ్ పాయింట్ ఇక్కడ 10th క్లాస్కి 12th క్లాస్కి ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ అంటాం. 10th క్లాస్ ఇప్పుడు కూడా రన్ అవుతుంది కదండి. అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డ్ అంటాం. సో ఇంటర్మీడియట్ని రద్దు చేశారు అన్నది ఈ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క సారాంశము. కానీ బోర్డ్స్ అన్నది స్టిల్ ఎగ్జిస్ట్ అవుతాయి, బోర్డులు అదేవిధంగా ఉంటాయి. 10th క్లాస్ 10వ తరగతి పరీక్షని ఈ బోర్డే నిర్వహిస్తుంది. 10వ తరగతిని పరీక్షని బోర్డే నిర్వహిస్తుంది. అదేవిధంగా 12వ తరగతి బోర్డుని కూడా 12వ తరగతి
12th క్లాస్ని కూడా బోర్డే నిర్వహిస్తుంది. సో దానికి అనుగుణంగా స్టేట్ గవర్నమెంట్స్ కొత్త బోర్డ్స్ని ఎస్టాబ్లిష్ చేస్తాయా, పాత బోర్డులకి ఫంక్షన్స్ని మార్పులు చేస్తాయి అన్నది ఇంకా టైం అనేది డిసైడ్ చేయాలి. కానీ బోర్డ్స్ ఎటు పోవు, బోర్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఈ బోర్డ్ ఎగ్జామ్లో ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు 10th క్లాసు 1 year ఫెయిల్ అయ్యాడు అనుకోండి, 2020 మార్చిలో ఎగ్జామ్ జరిగింది. ఈ మార్చిలో ఏదో ఫెయిల్ అయింది, పిల్లాడు ఫెయిల్ అయ్యాడు అనుకుందాం. ఇప్పుడు సిస్టమ్ ఏం తీసుకొని వచ్చిందంటే, ఇయర్లీ ట్వైస్ 2 సార్లు ఎగ్జామ్ని కండక్ట్ చేసుకోమని చెప్పింది. 2 సార్లు జరుగుతుంది. అది కూడా 2 stages ఇచ్చింది. ఒకటి ఆబ్జెక్టివ్ స్టేజ్ ఇచ్చింది, రెండవది డిస్క్రిప్టివ్ స్టేజ్ ఇచ్చింది. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. ABCD ఆబ్జెక్టివ్ స్టేజ్, డిస్క్రిప్టివ్ అంటే భారతదేశంలో హిమాలయాల ప్రాధాన్యత ఏంటి రాస్తాడు. సోషల్ స్టడీస్ రాస్తున్న వాళ్ళు అదే కదా రాయాల్సింది. అశోకుడి దండయాత్రల గురించి ఒక చిన్నపాటి వ్యాసం రాయి. భారతదేశంలో వ్యవసాయ రంగ ప్రాధాన్యత ఏంటి, అవే కదా ఇది ఇంటర్మీడియట్లో అవన్నీ రాస్తున్నవి. 10th క్లాస్లో అయితే అదే స్థాయిలో. సో ఇప్పటికీ ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ ఉన్నాయి, అదేవిధంగా ఇవి కూడా కొనసాగుతాయి. సో ఇదండి స్కూల్ లెవెల్ ప్యాటర్న్లో జరుగుతున్న అంశం ఏమిటంటే ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది గతంలో అయితే 16 yearsకి ఎండ్ అయిపోయేది ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇప్పుడు 18 yearsకి పెరిగింది. కొంచెం పెరిగింది అంతే. 18 ఏళ్ళకి కానీ ఇప్పుడు మన భాషలో ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వటానికి అవకాశం లేదు. ఇది వీటితో పాటుగా ఈ ప్రాథమిక స్థాయిలో ఇది కంప్లీట్ అయిన తర్వాత ప్రాథమిక స్థాయి, మాధ్యమిక స్థాయిలో 6వ తరగతి 6th క్లాస్కి వచ్చిన తర్వాత పిల్లవాడికి వొకేషనల్ ఎడ్యుకేషన్ని అందజేస్తుంది కొత్త ఎడ్యుకేషన్ పాలసీ. సో అరౌండ్ ఈరోజు కూడా 70% రూరల్ ఇండియానే ఉంది. ఎక్కువగా డ్రాప్ అవుట్లు ఎక్కడ జరుగుతున్నాయని చూస్తే, పిల్లాడి 5వ తరగతి అంటే ఈ వయసులో ఉంటాడు, అక్కడ వరకు స్కూల్కి పంపిస్తాడు తండ్రి, పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు ఆ కుటుంబానికి. ఆ తర్వాత ఆ పిల్లలని ఆర్థిక వనరులుగా చూస్తున్నారు. ఆర్థిక వనరులు అంటే ఆ పిల్లాడు టీ కొట్టుకి వెళ్ళి ఆ గ్లాసులు కడగటం ద్వారా ఒక 2,000 నెలకు వస్తుందని, లేకపోతే ఎవరైనా పెద్ద ఇంట్లో పనికి పెడితే ఒక 2,000 నెలకి వస్తాయని, ఈ విధంగా డ్రాప్ అవుట్ల రేటు పెరుగుతూ వస్తుంది భారతదేశంలో. సో దీన్ని కర్టైల్ చేయాలి, డ్రాప్ అవుట్ రేట్లని తగ్గించాలి. ఈ డ్రాప్ అవుట్ రేట్లను తగ్గించాలి అంటే ఆ కుటుంబానికి ఒక ఆర్థిక భరోసా అనేది అందజేయాలి. సో ఈ పిల్లవాడిని నువ్వు ఇప్పుడే పంపించు మాకు పనిలోకి, ఈ పిల్లవాడు రేపు నీకు ఆర్థిక వనరుగా ఉపయోగపడతాడు. ఎట్లా ఉపయోగపడతాడు అంటే, ఒక డౌట్ వస్తుంది ఇక్కడ పేరెంట్స్కి. ఇప్పుడు వీడు ఇంత చదువుకొని 10th పాస్ అయ్యాడు, ఇంటర్ పాస్ అయ్యాడు, డిగ్రీ పాస్ అయ్యాడు, PG పాస్ అయ్యాడు, మళ్ళీ రోడ్డు మీద తిరగటమేగా సర్టిఫికెట్లు పట్టుకొని. అదేదో 6th క్లాస్ నుంచి కులవృత్తులు అవి ఇవి మనం చెప్పుకుంటూ ఉంటాం. సో రంపం పెట్టి ఆ చెక్క కోస్తున్న ఒక 4 రూపాయలు రేపు సంపాదించుకుంటాడు. చిన్నపాటి ఒక కొండ తయారు చేసినా కానీ 5 రూపాయలకి అమ్ముకొని ₹1 సంపాదించుకుంటాడు. ఇట్లాంటి ఆలోచనలు నేటికి కూడా ప్రతిబింబిస్తున్నాయి. సో దాన్నన్నిటి కూడా కర్టైల్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఏజ్లో వొకేషనల్ ట్రైనింగ్ 10 days బ్యాగ్ ఫ్రీ అంటే ఎలాంటి పుస్తకాలు లేవు, లోకల్గా జరుగుతున్న క్రాఫ్ట్స్ అదేదన్నా అయి ఉండొచ్చు, ఆ క్రాఫ్ట్ దగ్గరికి వెళ్ళి వాటిని పరిశీలన చేసి అది నేర్చుకుంటూ రావాలి. ఇది ఇక్కడ 6th క్లాస్లో ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటి, సరే తండ్రి ఇప్పుడు కుటుంబం కష్టపడ్డా రేపు పిల్లవాడు చదువుకున్న తర్వాత నిరుద్యోగిగా మారడు, చదువుకున్న తర్వాత అదో ఇదో పని చేసి బతకగలుగుతాడు అన్న భరోసా వస్తుంది. కాబట్టి ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇక్కడ అటాచ్ చేయడం జరిగింది. ఇది గుజరాత్లో బాగా ఫాలో అయ్యాడు అప్పట్లో నరేంద్ర మోడీ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. అక్కడ సక్సెస్ రేటు బాగా వచ్చింది, డ్రాప్ అవుట్స్ని తగ్గించగలిగాడు అండ్ ఒక రకమైన కాన్ఫిడెన్స్ అనేది పబ్లిక్ ఇవ్వగలిగాడు. అదే సిస్టమ్ని ఇక్కడ తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత ఈ ఫారిన్ లాంగ్వేజెస్, ఇప్పుడు ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటున్నాడు. అంటే భారతదేశంలో చదువుతున్న విద్య అన్నది ప్రపంచ స్థాయిలోకి రావాలి. ఇక్కడ ఫారిన్ లాంగ్వేజెస్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఫ్రెంచ్ నేర్చుకోవచ్చు, ఇటాలియన్ నేర్చుకోవచ్చు, లేకపోతే ఇంకోటి పర్షియన్ కానీ ఏదన్నా కానీ ఫారిన్ లాంగ్వేజెస్ని ఇక్కడ నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తూ వస్తున్నాడు. ఇక్కడ
అభ్యర్థులు కానీ మిగిలిన వాళ్ళందరూ గమనించవలసింది ఏంటంటే ఎడ్యుకేషన్ కరికులం అంతా కూడా మారుతున్నది. ఎడ్యుకేషన్ కరికులంని మారుస్తున్నారు. ఎడ్యుకేషన్ కరికులం మారుతుంది అంటే పెద్దగా ఏమీ రాదు. ఈ బట్టి చదివే విధానము పోయి కంటెంట్లో ఉండే సారాంశము తెలుసుకొని పరీక్ష రాసే విధంగా, అంటే అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్, దీని మీద ఎక్కువ ఫోకస్ చేసే విధంగా ఇప్పుడు కొత్త కరికులం అన్నది వస్తున్నది. సో చాలామంది పిల్లలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ట్యూషన్లని అదని ఇదని చావగొట్టి ఆ 5 కేజీల బ్యాగు గాడిద కన్నా ఎక్కువ మోయాల్సి వస్తున్నది. పిల్లలు వాళ్ళ వయసుని మించి బ్యాగులు మోసుకుంటూ వస్తున్నారు. అంత అవసరం లేదు అని చెప్తుంది వరల్డ్ వైడ్గా చూస్తూ ఉంటే. ఆ బుక్లో ఉండే నాలెడ్జ్ కన్నా బయట ఉండే నాలెడ్జ్ చాలా విలువైనది. బుక్లో వాడు న్యూటన్ ఫస్ట్ లా, న్యూటన్ గ్రావిటీ ఇవన్నీ చదువుతూ ఉంటాడు. ఇది ఎందుకు పడిందిరా అంటే అది లానాయన అట్లాగే పడుతుంది అని చెప్తూ ఉంటాడు. భూమికి ఆకర్షణ శక్తి వల్ల ఉంది, ఇది పడిపోతుంది అని వాడు పుస్తకంతో పాటు ఎప్పుడైతే అప్లికేషన్కి వెళ్తాడో అప్పుడు వాడు నేర్చుకోవటం జరుగుతుంది. ఎప్పుడైతే వాడు ఈ పాయింట్ ఇది ఇలా పడిపోతుందని నేర్చుకున్నాడో ఆ రోజు వాడి నాలెడ్జ్ అనేది వాడి డెవలప్మెంట్కి తప్పనిసరిగా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. సో మంచి చేంజ్ ఏమిటి అంటే ఎడ్యుకేషన్ కరికులంని అకార్డింగ్ టు ద నీడ్స్, భవిష్యత్తు రేపు రాబోయే అవసరాలకు అనుగుణంగా మారుస్తున్నాడు. ఎలక్ట్రిక్ ఇంజనీర్ చదివిన వాళ్ళు ఉన్నారండి. చదివి ఆ 3 వైర్లను కనెక్ట్ చేయమంటే ఏది పాజిటివ్, ఏది న్యూట్రల్, ఏది నెగిటివ్ వైరో తెలవదు. అది సర్క్యూట్ అంటే తెలవకుండా అయిపోయింది. ఓన్లీ ఆ పుస్తకాల్లో ఏదుందో ఆ 4 క్వశ్చన్స్ బట్టి కొట్టేసి అక్కడికి వెళ్ళిపోతున్నాం. 1 1 1 2 2 2 ఇట్లాంటిదే పడుతుంది తప్పితే ఆ పుస్తకంలో నువ్వు ఇది నేర్చుకున్నావు, ఇది సర్క్యూట్ని ఇలా కనెక్ట్ చేయాలి, ఇది బల్బు వెలుగుతుంది, ఇట్లా అన్నది కూడా తెలవకుండా అయిపోతుంది. ఎందుకు అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందంటే ఇది మెయిన్ రీజన్. సో ద బేసిక్ ఫౌండేషన్, ఎడ్యుకేషన్ సిస్టంలో ఫౌండేషన్లో ఇక్కడ చాలా మార్పు అనేది ఉన్నది, తీసుకురావాల్సిన మార్పు అనేది చాలా ఉన్నది. సో అకార్డింగ్ టు ద నీడ్స్, మార్కెట్లో నీడ్ ఏ విధంగా ఉందో ఆ నీడ్స్కి అనుగుణంగా కొత్త కరికులం రాబోతున్నది. ఇది ఒకటి ద బెస్ట్ పాయింట్ ఇందులో. పాత 500 రూపాయల నోటికి కొత్త 500 రూపాయల నోటికి తేడా ఏంటంటే ఇక్కడ తేడా తెలవటం లేదు, కానీ ఇది చిత్తశుద్ధిగా, ఇక్కడ పాయింట్ మనస్ఫూర్తిగా చిత్తశుద్ధిగా రాజకీయాలకి అతీతంగా నువ్వు ఏదైతే అనుకున్నావో అది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో మంచి రిజల్ట్స్ అనేది తప్పనిసరిగా వస్తాయి. అంతేగాని నోట్ డిమానిటైజేషన్, బ్లాక్ మనీ అంతా వెనక్కి వస్తుంది అనుకున్నాము, అది జరుగుతుంది ఇది జరుగుతుందను ఏమీ కాలేదు. అదేవిధంగా ఇది కూడా అయితే సో భవిష్యత్తు మాత్రం కొంచెము ఇబ్బందికరంగా మారుతుంది. అవి తెచ్చి ఇప్పటికే ఒక రకమైన బర్డెన్ ఉన్నప్పుడు ఆ బర్డెన్ మోయాలా ఈ బర్డెన్ మోయాలా అనేది పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఒక పర్ఫెక్ట్ లైన్ అన్నప్పుడు పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం మంచి రిజల్ట్స్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏమిటి అంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ మనం పిల్లలది ఇస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాం. అందులో టీచరు ఇగో మీ అబ్బాయికి మ్యాథ్స్లో 50 మార్కులు వచ్చినాయి, సైన్స్లో 30 మార్కులు వచ్చినాయని కింద ఒక కామెంట్ రాస్తూ ఉంటారు. మీ అబ్బాయి ఈజ్ వెరీ గుడ్ ఇన్ కమ్యూనికేషన్ అని, లేకపోతే పూర్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్, సైలెంట్గా కూర్చుంటున్నాడు, లేకపోతే ఇట్లాంటివి రాస్తూ ఉంటారు. ఆ టీచర్ ఒపీనియన్ మామూలు నార్మల్గా ఒపీనియన్ రాయటం అనేది జరుగుతూ వస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళు కొత్త రిపోర్ట్ ఏం తయారు చేస్తున్నారంటే ఒక రిపోర్ట్లో ప్రతి స్టూడెంట్ 12వ సంవత్సరం చదివే వరకు కూడా వాడు ఏం నేర్చుకున్నాడు, స్కిల్ ఏం నేర్చుకున్నాడు. స్కిల్ నేను అంటుంది సబ్జెక్టు నీకు 50 వచ్చినా 60 వచ్చినా అది అంతే, దానివల్ల ఉపయోగం లేదు. మనిషికి ఈత ఎలా కొట్టాలి అన్నది బోర్డు మీద చెప్తే రాదు, వాడు నీళ్ళల్లో దూకాలి, అప్పుడే ఈత కొట్టడం అన్నది వస్తుంది వాడికి. అవునా కదండి? ఈత అన్నది స్కిల్, నేర్చుకోవటం ద్వారా వచ్చేది, బోర్డు మీద చెప్పటం ద్వారా వచ్చేది కాదు అది. సో ఇప్పుడు ఆ పిల్లవాడికి నువ్వేం నేర్చుకున్నావో వాళ్ళు ఇండికేటర్స్ ఇస్తారు. ఇది నేర్చుకున్నావు నేర్చుకోవటానికి ప్రయత్నిస్తాడు. నేర్చుకొని వాడు సెల్ఫ్ అసెస్మెంట్ చెప్తాడు, ఎస్ నేర్చుకున్నాను. వీటితో పాటు పక్క ఫ్రెండ్ని అడుగుతారు, ఏరా పలానా ఎక్స్ అనే స్టూడెంట్ ఉన్నాడు, వీడి పాయింట్లో ఏ విధంగా ఉన్నాడు, ఎస్ఆర్ నో, గుడ్ చేతులు ఎత్తండి అంటారు. పిల్లలందరూ చేతులు ఎత్తారు. పక్కన ఫ్రెండ్స్ యొక్క ఒపీనియన్ తీసుకుంటారు. థర్డ్ టీచర్ ఒపీనియన్, ఈ 3 కలిసి ఒక రిపోర్ట్గా తయారవుతుంది. దీనివల్ల ఏమిటంటే ఈ స్టూడెంట్లో ఉండే
ఈ లోపల ఇన్హెరెంట్గా న్యూన్యతా భావం అంటూ ఉంటాం, గిల్టీనెస్ ఫీలింగ్ వస్తుంటుంది. చాలామందికి ఈరోజు పబ్లిక్లో మాట్లాడటం రావట్లేదు. డిగ్రీ అయిపోయి పీజీ అయిపోయి ఒక సందర్భంలో మాట్లాడమంటే మాట్లాడలేదు, తడబడుతూ ఉంటారు. సో ఆ భయం పోవాలి, వాడికి ఏం కావాలో వాడికి తెలవాలి, వాడు ఏ విధంగా మెదలాలో అక్కడ తెలుసుకోవాలి, నలుగురితో ఎలా ఉండాలో వాడికి ఒక అసెస్మెంట్ రావాలి. ఇది జస్ట్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయితేనే వస్తూ ఉంటుంది. సో ఆ ఇంటరాక్షన్ ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారు, అబ్జర్వర్గా టీచర్ని పెట్టడం జరిగింది. సో ఈ సిస్టమ్ని ఇక్కడ కొత్త రిపోర్ట్గా తీసుకొని రావటం జరిగింది. ఇది ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ అవుతుంది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే. దీనికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఉపయోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే అండి, అది ఇప్పుడు కంప్యూటర్ రంగంలో కొత్తగా వస్తున్న అంశము. కేవలము మార్కులు ఒకటే కాకుండా సైకలాజికల్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ పిల్లవాడు ఎంతవరకు గ్రహించగలుగుతున్నాడు, ఇట్లా కొన్ని ఇండికేటర్స్ ఇస్తూ ఉంటారు. సోషల్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి, లీడర్షిప్ క్వాలిటీస్ ఏ విధంగా ఉన్నాయి పిల్లల్లో, ఇట్లా ఒక 10 నుంచి 15 వరకు ఒక పిల్లవాడికి ఇండికేటర్స్ ఇస్తారు. అది పిల్లవాడు ఇట్లా ఉన్నాడు, వాడేదో 4 పేజీలు బట్టి కొట్టి ఎగ్జామ్ రాయటం ద్వారా వచ్చేది కాదు. నా లోపల ఏం క్యారెక్టరు, నా లోపల ఏం క్వాలిటీ ఉన్నది అన్నది నా యొక్క ప్రవర్తన ద్వారా, దాని ద్వారా మాత్రమే బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని అబ్జర్వ్ చేస్తూ క్యాలిక్యులేట్ చేయటమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అసెస్మెంట్ చేయటం, అది ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఏ విధంగా అయితే స్కూల్ నుంచి స్కూల్కి మారుతున్నప్పుడు టీసీ ఇస్తారో, అట్లా ఈ 1వ తరగతిలో నువ్వేం నేర్చుకున్నావు, 2వ తరగతిలో ఏం నేర్చుకున్నావు, టోటల్ రిపోర్టు 12వ తరగతి అయ్యే లోపల పిల్లవాడు ఇలా ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకున్నాడు అంటే, ఈ 12 సంవత్సరాల్లో నేను ఇంత గొప్ప నైపుణ్యాన్ని సాధించాను, ఈ విధంగా నేను సబ్జెక్ట్లో సాధించాను, సోషల్లో ఇన్ని వచ్చినాయి, సైన్స్లో ఇన్ని వచ్చినాయి, మ్యాథ్స్లో ఇన్ని వచ్చినాయి అని చెప్తూ, కమ్యూనికేషన్లో ఇట్లా ఉంది, లీడర్షిప్లో నేను నలుగురిని కూర్చోబెట్టి నలుగురితో మాట్లాడగలిగిన స్కిల్ నా దగ్గర ఉంది, ఒక పాయింట్ ఇస్తే గ్రూప్ డిస్కషన్లో మాట్లాడగలుగుతాను, ఇట్లాంటి క్యాపబిలిటీస్ వస్తాయి. ఇదే రేపు ప్రపంచంలో వాడు బతకటానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది ఈ రిపోర్ట్ అన్నది. ఇక మీదట వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన అంశము. ఇప్పుడు అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి. ఇప్పుడు ఏం రాస్తాం? ఇప్పుడు ఎంపీసీ తీసుకుంటే వాడు ఇంజనీరింగ్కి వెళ్ళాలి, బైపీసీ తీసుకుంటే మెడిసిన్స్కి వెళ్ళాలి. నువ్వు మెడికల్ కావాలి అనుకున్నప్పుడు బైపీసీయే తీసుకోవాలి. కానీ ఈ సిస్టంలో అట్లా లేదు. నువ్వు 12th క్లాస్లో నీకు నచ్చిన సబ్జెక్ట్ చదువుకో, బైపీసీ ఒక సబ్జెక్ట్ చదువుకో, ఎంపీసీలో ఒక చదువుకో, ఏదన్నా చదువుకో. ఇక్కడ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఒకటి ఉంటుంది. వీడు మెడికల్కి, ఇంజనీరింగ్కి, వీటన్నిటికీ కలిపి సిఏ ఎంట్రన్స్కి ఇట్లా ఒక యూనిఫామ్గా దేశవ్యాప్తంగా ఒక టెస్ట్ కండక్ట్ చేస్తాడు. కండక్ట్ చేసినప్పుడు భారతదేశంలో ఉండే ఏ యూనివర్సిటీలో అయినా కానీ నువ్వు డిగ్రీకి అర్హత పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకున్న వాడికే మెడికల్ అవకాశం ఉంది. కానీ కొత్త సిస్టంలో ఇంటర్మీడియట్లో నువ్వు అంటే 17, 18 దాంట్లో నువ్వు బైపీసీ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎంపీసీ తీసుకోవాల్సిన అవసరం లేదు. నీలో దమ్ముంటే నువ్వు ఏదైనా టెస్ట్ రాయి, ఆ టెస్ట్కి అనుగుణంగా నువ్వు ముందుకెళ్తావు. ఇక్కడ ఏదైతే ఒత్తిడి ఉంటుందో రుబ్బి ఎక్కువ సూసైడ్స్ ఇక్కడే జరుగుతున్నాయండి. ఎక్కువ సూసైడ్లన్నీ ఇక్కడే జరుగుతున్నాయి విద్యార్థులది. అవన్నీ కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. వాడికి ఫ్రీడమ్ అనేది ఉంటుంది, ఎలా బతకాలో అర్థమైపోతుంది, వాడికి కావాల్సిన కోర్స్ చూస్ చేసుకొని ముందుకు వెళ్తాడు. ఫ్రీ, టెన్షన్ లేదు. చదువు అంటేనే బుక్లో ఉన్నది కాదు, బుక్లో ఉన్నదాంతో పాటు మన సరౌండింగ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవటం కూడా రావాలి. సరౌండింగ్ నువ్వు చదవనంత కాలం ప్రకృతికి దూరంగా నీ ప్రిపరేషన్ ఎంత జరిగినా కానీ అది పనికిమాలిందే అవుతుంది. అదే ఇక్కడ మనకు చెప్పటం జరుగుతుంది. సో అందులోకి రా. ఈ సిస్టమ్ అంతా కూడా ఇండియన్లో ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని చెప్పుకుంటున్నాం. 1950s అంతకుముందు జపాన్లో ఎగ్జిక్యూట్ అయింది. ఈరోజు ఇప్పటికీ కూడా ఓపెన్ ఛాలెంజ్ అండి. జపాన్లో 6th క్లాస్ స్టూడెంట్కి ఉండే అంత నాలెడ్జి భారతదేశంలో BE కంప్లీట్, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి బయటికి వచ్చినోడికి కూడా ఉండట్లేదు. వాడు 6th క్లాస్ నుంచే ఇక్కడే, అది కూడా చెప్పాము, ఈ ప్రోగ్రామింగ్ రాయటము, కోడింగ్స్ రావటము, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కొత్త సబ్జెక్ట్స్ని తీసుకురావటం, కరికులం అంటే రిజిడ్గా లేకుండా ఫ్లెక్సిబుల్ చేసేయటం.
వాడికి ప్రాక్టికల్గా దించేసేయండి, వాడికి అందుకుంటూ ఉంటాడు. ఇది లెర్నింగ్కి మంచి అవకాశము. బట్టి కొట్టడానికి అక్కడే వదిలేస్తే అట్లాగే అయిపోతుంది. ఈరోజు భారతదేశంలో ఇంత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ బాగా పెరగడానికి ఏంటంటే మెయిన్ డ్రాబ్యాక్స్ సిస్టంలో ఉన్నాయి. వాటిని ఇప్పుడు కవర్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పుస్తకంలో ఏముండండి, పుస్తకం నేర్పేది కొంతే, బయట నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది, స్పష్టంగా తెలుస్తున్నది. అట్లా ఈ కొత్త సిస్టంలోకి తీసుకొని వెళ్తున్నాడు. ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికల్లా ఈ డిగ్రీ 4 years 3 years 3 years అంటే బీఎస్సీ బీఏ ఇట్లాంటివి చదువుతుంటాం. 4 years అంటే బీటెక్ బీఈ ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం. ఏదో కారణం చేత డ్రాప్ అవుట్ అయ్యాడు ఫస్ట్ ఇయర్, ఇక ఆ లైఫ్ మొత్తం అలాగే అయిపోతున్నది. సో అట్లా కాకుండా మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ సిస్టమ్ అనేది తీసుకొని వచ్చాడు. ఎలా అంటే ఫస్ట్ ఇయర్ నువ్వు ఏదైనా చదువు, బీఎస్సీకి వెళ్ళు, బీటెక్కి వెళ్ళు, ఆర్ట్స్ సైన్స్, అకాడమీ నాన్ అకాడమీ, ఈ డిఫరెన్స్లు ఏదైతే ఉన్నాయో అన్నిటినీ తీసి పక్కన పెట్టేశారు. బీఎస్సీ ఒకప్పుడు నువ్వు ఎంపీసీ చేస్తే ఎంపీసీనే చేయవలసి వచ్చేది. బీఎస్సీలో నువ్వు ఎంపీసీ తీసుకున్నావు అనుకో, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అదే చేయాలి, లేదా మ్యాథ్స్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ చేస్తే అదే చేయవలసి వచ్చేది. ఇప్పుడు అట్లా కాదు, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో నీకు మ్యాథ్స్ నచ్చింది, ఫిజిక్స్ కెమిస్ట్రీ నచ్చలేదు, దీని ప్లేస్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తెలుగు లిటరేచర్ తీసుకో డిగ్రీ అంటే. ఇట్లా ఒక రకమైన ఫ్లెక్సిబిలిటీని ఇక్కడ కల్పించడం జరిగింది. ఫస్ట్ వన్. సెకండ్ పాయింట్ ఏమిటి అంటే నువ్వు ఏదైనా కారణం చేత 3 సంవత్సరాల కోర్సో 4 సంవత్సరాల కోర్సో అనుకుందాం, ఫస్ట్ ఇయర్ మాత్రమే చదివావు, సెకండ్ ఇయర్ నుంచి డ్రాప్ అయ్యావు, ఏమి కాదు. ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం నువ్వు ఫస్ట్ ఇయర్ డ్రాప్ అయితే అంతే, నీ ఎడ్యుకేషన్ సిస్టమ్ సమాధి అయిపోయినట్టే. కానీ ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఇయర్ డ్రాప్ అయ్యావు, చదివావు, కంప్లీట్ అయిపోయింది, డ్రాప్ అయ్యావు, ఒక 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత ఏదో పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ 4 రూపాయలు సంపాదించుకొని మిగిలిన కోర్స్ కూడా నేను కంప్లీట్ చేద్దాం అనిపించింది, మళ్ళీ రీఎంట్రీ అవ్వచ్చు. నువ్వు అప్పుడు రీఎంట్రీ అవ్వచ్చు హాయిగా. అంతేగాని ఆ రోజుతో నీ ఎడ్యుకేషన్ అయిపోయింది అయినా ఇక మళ్ళీ నువ్వు ఆ పాత ఎంట్రన్స్లు రాయి, టెస్ట్లు రాయి, ఇట్లాంటిది ఇక లేదు. సో ఇది ఫస్ట్. దానికోసమని వీళ్ళు సపరేట్గా ఈ అకాడమిక్ రికార్డ్ బ్యాంక్ అని తయారు చేస్తున్నారు. నువ్వు ఫస్ట్ ఇయర్ చేసావు, ఓకే, దాని తర్వాత ఎప్పుడైనా వస్తే సెకండ్ ఇయర్ నుంచి చదువుకుంటాడు. సో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసినట్టు నీకు సర్టిఫికేట్ ఇస్తారు. సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ చేసావు, నీకు డిప్లొమా సర్టిఫికేట్ ఇక్కడ ఇచ్చేస్తారు. డిప్లొమా వాళ్ళు ఈ ఉద్యోగానికి అర్హులు అంటారు చూసారా, అదేంటంటే సెకండ్ ఇయర్ నువ్వు కంప్లీట్ చేస్తే డిప్లొమా వచ్చేసినట్టే నీకు. ఫర్దర్ ఇంకా నువ్వు ముందుకు వెళ్ళాలనిపించింది, థర్డ్ ఇయర్ చేయి, అదే డిగ్రీలో థర్డ్ ఇయర్ చేస్తే డిగ్రీ కంప్లీట్ అయినట్టు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. దాంతో ప్రభుత్వ ఉద్యోగానికి ఇక్కడ అర్హత ఉంటుంది. కొన్ని ఉద్యోగాలకి డిప్లొమా కూడా అర్హత ఉంది, ప్రభుత్వ ఉద్యోగాలకి, అందులో నువ్వు వెళ్ళిపోవచ్చు సెకండ్ ఇయర్ చేసి, థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వరకు అక్కర్లే. ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉన్నాయి, ఓఎన్జీసీ కానీ బెల్ కానీ ఇట్లాంటివి. అందులో ఈ బాక్స్మెన్ ఉద్యోగాలు అంటూ ఉంటారు లోయర్ లెవెల్లో, ఈ మెకానికల్కి సంబంధించి, అక్కడ డిప్లొమా సరిపోతుంది, అక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళు. ఈ మధ్య ఏపీలో గ్రామ సచివాలయం జరిగినాయి, అక్కడ ఈ సివిల్ ఇంజనీరింగ్ వాటిలో డిప్లొమాలు అట్లా అడుగుతూ వచ్చారు. వాళ్ళకి చాలు ఈ సర్టిఫికెట్, ఈ డిప్లొమా ఎలిజిబుల్. కాస్త గ్రూప్ 1 గ్రూప్ 2 ఇట్లాంటి ఉద్యోగాలు, డిగ్రీ అర్హతతో ఉండే ఉద్యోగాలు అంటున్నప్పుడు 3 years కంప్లీట్ చేయాలి. నువ్వు 2 ఏళ్ళు చదివావు, 2 సంవత్సరాలు చదివావు, ఇక్కడ వరకు నీది కంప్లీట్ అయింది, ఏదో కారణం చేసి చదివాపావు, మళ్ళీ బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకున్నావు, కొంత డబ్బును సంపాదించుకున్నావు, మళ్ళీ చదవాలనిపిస్తుంది, ఒక 6 సంవత్సరాల తర్వాత వచ్చి చదువు, అప్పుడు డైరెక్ట్గా థర్డ్ ఇయర్ చదువు, అప్పుడు నీది డిగ్రీ కంప్లీట్ అయినట్టే. అందుకని మళ్ళీ నువ్వు ఫస్ట్ నుంచి చదవక్కర్లే. ఈ ఫ్లెక్సిబిలిటీని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ప్రజెంట్ యూఎస్లో అదే సిస్టమ్ నడుస్తుంది. సో దాదాపు 100 years నుంచి యూఎస్ఏలో ఈ ఫ్లెక్సిబిలిటీ, మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిస్ట్. ఒక రకంగా నీ ఇష్టం వచ్చిన కోర్స్ చదువుకోవచ్చు, ఇంకో రకంగా ఎప్పుడైనా వచ్చి నువ్వు చదువుకోవచ్చు.
కొంత ఏజ్ పెరిగింది, ఇప్పుడు చదువుకోవాలనిపిస్తుంది చాలామందికి, లేదా ఇప్పుడు నేను ఏదైనా డిగ్రీ చేస్తే మంచి ఉద్యోగంలోకి వెళ్తాను అనిపించింది, చేసుకోవచ్చు నిరభ్యంతరంగా. అట్లా ఈ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాడు. ఉద్యోగ అర్హతకి వచ్చింది. ఇంకా పై చదువులు రీసెర్చ్ చేయాలనిపిస్తుంది నీ మైండ్లో, ఓకే ఫైనల్ ఇయర్ కూడా చదివేసాయి, 4 ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు పీజీ 2 years ఉన్నది. ఎంఏ, బిఏ, ఈ ఎంబీఏ ఇట్లాంటివన్నీ 2 సంవత్సరాలు. ఇప్పటి నుంచి 2 సంవత్సరాలు కాదు, 1 సంవత్సరము. దీన్ని 5 years ఇంటిగ్రేటెడ్ 5 years బ్యాచిలర్ డిగ్రీ అంటారు. ఇంటిగ్రేటెడ్ 5 year బ్యాచిలర్ డిగ్రీ అంటే నువ్వు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ 5 years చదివితే ఇంటర్ తర్వాత నీది పీజీ అయిపోయినట్టే. పీజీ తర్వాత డైరెక్ట్గా పిహెచ్డీనే. ఇక నువ్వు మళ్ళీ ఎంఫిల్ ఏం అక్కర్లే, రద్దు చేసి పారేస్తాడు. ఎంఫిల్ రద్దు అయిపోయింది, డైరెక్ట్గా పిహెచ్డి. ఏంటి, నీకు ఉద్యోగం కావాలంటే 3 సంవత్సరాలు చదివి ఆపేసాయి. సింపుల్. ఉద్యోగం కావాలి నీకు, 3 సంవత్సరాలు చదువు చాలు, ఉద్యోగం వస్తుంది. కాదు నాకు ఉద్యోగము సరే అది వస్తుంది, డబ్బు నేను ఏ విధంగా సంపాదించుకుంటాను, సబ్జెక్ట్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది, పరిశోధన చేయాలి, రీసెర్చ్ చేయాలి, ఇట్లాంటి కోరికలుండి పై చదువులు చదువుకోవాలి, నాకు డాక్టరేట్ రావాలి, ఇలాంటివి ఉంటే నువ్వు 4th year 5th year చేయి, డైరెక్ట్గా అనుకో. వాళ్ళు ఏదైనా ఎంట్రన్స్ ఏమైనా పెడతారేమో అది చూసుకున్నట్టు. ఇంకా ఫుల్ క్లారిటీ రాలేదు. ఈ పీజీ తర్వాత పిహెచ్డి అంటున్నారు, ఎంఫిల్ రద్దు అంటున్నారు. అంటే ఏమన్నా ఫిల్టర్స్ ఉండొచ్చు, లేకపోతే ఇంకేమన్నా టెస్ట్ ఉండొచ్చు, అది వేరే ఇష్యూ. రూట్ అయితే క్లియర్ చేశారు, ఇట్లా పై చదువులు చదువుకోవడానికి ఎప్పుడైనా కానీ వచ్చి చదువుకోమని చెప్పేసాడు. ఇదండి. అయితే ఈ ఇంటర్ తర్వాత అంటే +2 అంటే 12th class తర్వాత ఇటువైపు వెళ్ళాలి అంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని దాని నుంచి ఎగ్జామ్ రాయాలా అంటే ప్రస్తుతానికైతే ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఓకే మేము రాస్తాము అంటే దానికి అనుమతిస్తే అభ్యర్థులు దాని నుంచి రాసుకొని ముందుకెళ్తారు. లేని పక్షంలో స్టేట్ గవర్నమెంట్ సర్వే కండక్ట్ చేసుకుంటూ వెళ్తాయి. ఇది ప్రాథమిక సమాచారము. ఇంకా మిగిలింది ఈ లైబ్రరీ అని దీని హెరార్కీని ఇంకా డివిజన్ చేయటం ఇట్లాంటివన్నీ కూడా చేశారు. ఇది బేసిక్. అంటే చాలామంది ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది దీంట్లో అనే అంశం మీద ఉన్నారు కాబట్టి వాళ్ళకి క్లారిటీ ఇవ్వటం కోసం దీన్ని రూపొందించాం. దీనిని గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ డిఫరెంట్గా మనము సబ్జెక్ట్ని ప్రజెంట్ చేయటం జరుగుతుంది. జస్ట్ వాట్ ఈజ్ వాట్, ఏమున్నది, అసలు మారిందా లేదా, రేపు భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తున్న కొంతమందికి నేను తెలియజేస్తుంది. ఇక్కడ వాళ్ళకే నేను తెలియజేస్తున్నాను, ఇది పాలసీ మాత్రమే, విధానం అంట. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ చేస్తే ఈ పాలసీ పార్లమెంట్కి వెళ్ళాలి. ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఇక్కడ కేంద్రము, రాష్ట్రము ఉన్నది. ఇప్పుడు 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించాలా, కంపల్సరీగా ఈ ఇయర్ నుంచే వస్తుందా అనే ప్రశ్నకి నీకు సమాధానం దొరుకుతుంది. ఈ సంవత్సరం నుంచి రావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి సెంట్రల్ గవర్నమెంటు పాలసీ రూపంలో చెప్పకూడదు. రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ విధంగా చెప్పాలి అంటే చట్టం అనే రూపంలో చెప్పాలి, యాక్ట్ అంటాం. ఈ చట్టాన్ని చేసేది ఎక్కడ అంటే పార్లమెంటు. సో ఈ పాలసీని గవర్నమెంటు ఇప్పుడు ఏదైతే హెచ్ఆర్డి మినిస్ట్రీ పేరుని విద్యాశాఖ మంత్రి అని మార్చారో ఆయన ద్వారా కానీ లేకపోతే ఇంకొక మంత్రి ద్వారా కానీ పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని బిల్లు రూపంలో ప్రవేశపెడతారు. మళ్ళీ పార్లమెంట్ అంటే ఇవన్నీ పాలిటీ ఇష్యూస్ వస్తాయి. బిల్లు రూపంలో ప్రవేశపెట్టి దాని మీద ఒక చట్టం చేసి ఆ చట్టాన్ని సో అండ్ సో డేట్ నుంచి అమల్లోకి రావాలి అని మినిస్ట్రీ ఆఫ్ లా మినిస్ట్రీ ద్వారా గెజిట్, ఇండియన్ గెజిట్లో ఎంట్రీ చేసి
ఆ ఇండియన్ గెజిట్లో ఎంట్రీ చేసిన తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలి అంటే అప్పటి నుంచి ఈ NEP 2020 అమల్లోకి వస్తుంది. లేకపోతే అప్పటి వరకు అమల్లోకి రాదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ లేదా రాష్ట్రాలు కానీ తప్పనిసరిగా దాన్ని అమలు చేయమని కానీ అమలు చేయవద్దు అని చెప్పటానికి కానీ అవకాశం లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది నేను అమలు చేయను ఎడ్యుకేషన్ పాలసీ అంటుంది. ఏం చేయగలుగుతుంది కేంద్రం? చేయటానికి ఏమీ లేదు అక్కడ. కేంద్రం ఏమన్నా చేయదలుచుకుంటే చట్ట రూపంలో ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రం మీద దావా వేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి స్పర్ధ వస్తే అప్పుడు సుప్రీంకోర్టులోకి మ్యాటర్ వెళ్తుంది. జ్యుడిషియరీ అప్పుడు ఇంటర్ఫియర్ అవుతుంది. జ్యుడిషియరీ ఎప్పుడు వస్తుంది అంటే యాక్ట్ రూపంలో ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది, కానీ పాలసీగా ఉన్నప్పుడు రాదు. విధానపరమైన జోక్యం నేను చేసుకోను అని చాలా సందర్భాల్లో మీరు అంటే ఈ పోటీ పరీక్షలకి దూరంగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా మీరు న్యూస్లో వినే ఉంటారు. హైకోర్టు అది గవర్నమెంట్ యొక్క విధానపరమైన నిర్ణయం, దాంట్లో మేము కలగజేసుకోము అని. సో పాలసీ దాంట్లో కోర్టు ఇంటర్ఫియర్ కాదు. సో పాలసీ ఎప్పుడు కూడా అథెంటిటేటివ్గా నేను చెప్పటానికి అనేది ఉండదు. ఇట్స్ అ పాలసీ, ప్రకటన జరిగింది అంతే. మరి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే యాక్ట్ ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా చట్టబద్ధత లేకుండా ఏ పని చేయటానికి వీలు లేదు భారతదేశంలో. ఇది రాజ్యాంగం తెలియజేస్తుంది. నా సమాచారాన్ని ఇంటింటికి సామాజిక నీకు బాగా అర్థం కావాలంటే సామాజిక ఆర్థిక సర్వే అని నేను వచ్చి నీ పేరేంటి నాయన నువ్వు చెప్పు అని అడగటానికి వీల్లేదు. సామాజిక ఆర్థిక సర్వే అని ఎందుకు అడగటానికి వీల్లేదు? ఇది ఒక విధానం అంతే. నువ్వు సామాజిక ఆర్థిక సర్వే చెయ్యి అని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర శాసనసభలో ఒక చట్టాన్ని పాస్ చేసి ఆ చట్టం ప్రకారం ఒక ప్రభుత్వ అధికారి కానీ లేకపోతే దానికి సంబంధించిన వాడు వచ్చి అప్పుడు నా పేరు నా విధానాలు లేకపోతే ఏం పని చేస్తున్న వివరాలు అడిగితే అప్పుడు నేను ఇవ్వచ్చు. ఒకవేళ నేను ఇవ్వకపోవచ్చు కూడా. సో చట్టము అనేది ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా సో అండ్ సో అనేది అమల్లోకి వస్తుంది. ఇక్కడే కొంత సబ్జెక్ట్తో టచ్ ఉన్న వాళ్ళకి ఆర్టికల్ 13 అంటే దేనిని యాక్ట్గా పరిగణిస్తాం? జియోగా రావాలి, లేకపోతే ఆర్డినెన్స్ రావాలి, లేకపోతే యాక్ట్ రావాలి, ఇట్లాంటివి వీటిని మాత్రమే మనము ఫైండ్ అవుట్ చేయటం అవకాశం ఉంటుంది. ఇంకా ఇది విధాన స్థాయిలో ఉన్నది. ఇటు లోక్సభలో బలంగా ఉన్న ఇప్పుడు పార్టీకి దీన్ని చట్టం చేయటం పెద్ద సమస్యమే కాదు. ఒకవేళ చట్టంగా వస్తే అక్కడ కూడా ఇక్కడ చిన్న మెలిక ఉన్నది. మనకు 7th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో యూనియన్ లిస్ట్ అని ఉంటుంది, స్టేట్ లిస్ట్ అని ఉంటుంది, కాంకరెంట్ లిస్ట్ అని ఉంటుంది. ఈ వీటిలో లేని దాన్ని రిసిడ్యూరీ పవర్స్ అంటారు, అవశేష అధికారాలు. కేంద్రంలో ఉండే అంశాల ఈ జాబితాలో ఉండే వాటి మీద కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తుంది. ఉదాహరణకి డిఫెన్స్, బ్యాంకింగ్, వీటన్నిటి మీద చట్టం చేసే అధికారం ఇక్కడ మోడీ ప్రభుత్వానికి ఉంటుంది పార్లమెంటు ద్వారా. రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాలకి సంబంధించి ఏదైతే జాబితా ఉన్నాయో వాటి మీద మాత్రమే వాళ్ళు చట్టాలు చేసే అధికారం ఉంటుంది. కాంకరెంట్ లిస్ట్, ఈ కాంకరెంట్ లిస్ట్ అనే దాంట్లో ఎడ్యుకేషన్ అనేది విద్యా విధానం అనేది 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆనాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకొచ్చి ఇక్కడ ఉంచడం జరిగింది. ఒకప్పుడు అది స్టేట్ సబ్జెక్టు, ఇప్పుడు కాంకరెంట్ వచ్చింది. కాంకరెంట్ సబ్జెక్ట్లో ఉండే ఏదైనా ఒక అంశము మీద కేంద్ర ప్రభుత్వానికి చట్టం చేసే అధికారం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చట్టం చేసే అధికారం ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ముందుగా వచ్చి దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉండాలి అని ఆ చట్టంలో ఉంటే అప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చట్టంకి అనుగుణంగా ఆ కోర్సులు కానీ ఆ విధానం కానీ అమల్లోకి వస్తాయి. అప్పటి వరకు కూడా సేఫ్లో ఉన్నట్టే ఇవి. ఒకవేళ కేంద్రము చేసిన చట్టాన్ని అధిగమించాలి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రపతి అనుమతితోటి వాటిని అధిగమించవచ్చు కూడా. నాకు ఈ విధానాన్ని నేను అమలు చేయను అని చెప్పచ్చు కూడా అప్పటికి కూడా. సో దీనికి ఇంకా లీగల్ ప్రాసెస్ అనేది చాలా ఉన్నది. అవన్నీ అయితే కానీ ఈ ఎడ్యుకేషన్ పాలసీ అన్నది ఎప్పటి నుంచి రాష్ట్రాల్లో అమలు అవుతుంది అని మనం చాలా స్పష్టంగా చెప్పడానికి అవకాశం లేదు. సో ఇప్పుడే
చాలామంది కంగారు పడి ఈ ఎడ్యుకేషన్ అన్నది ఇప్పుడు కొత్తది వచ్చింది, రేపు కరికులం మారుతుందా, స్కూళ్ళలో మారుతుందా, పిల్లలకి బుక్స్ కొనుక్కున్నామే, అవి కొనుక్కున్నామే, ఇవన్నీ ఇప్పుడే అంత కంగారు పడాల్సింది ఏమీ లేదండి. చాలా టైం ఉంది. ఇంకా చాలా మార్పులు చేర్పులకి ఇవి గురి కావాల్సి ఉంటుంది. ఇది విధానాలు. ఈరోజు పాలసీస్ చూస్తే గవర్నమెంట్ పాలసీలు లిస్ట్ తీస్తే కొన్ని వేల పాలసీస్ ఉన్నాయి. అందులో ఒక పాలసీ అవుతుంది ఇది. ఏది చిత్తశుద్ధి లేకపోతే, చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వాలకి పర్ఫెక్ట్గా ఒక రాజ్యాంగబద్ధంగా వీళ్ళు ఒక ఫార్మేట్లో వెళ్ళి పూర్తి చేస్తే మంచి ఫలితాలు అనేది వస్తుంది. ఈ విద్యా హక్కు చట్టాన్ని ఎప్పుడో చేయటం జరిగిందండి, 21A. అది తర్వాత 2009లో దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చారు. ఒకటి రావటం వేరు, దాని ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంటేషన్ని తీసుకురావటం వేరు, చాలా వ్యత్యాసము ఉన్నది. అందుకే చెప్తున్నాం, జస్ట్ పాలసీ విధానము మాత్రమే. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలకి నచ్చి మార్చుకుంటే మార్చుకోవచ్చు. సో ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉంటాయి. కేంద్రం అంటే ఏంటి? రాష్ట్రాలే కదా, మళ్ళీ సపరేట్గా ఏముంటుంది అక్కడ. కేంద్రం చెప్పింది రాష్ట్రాలకు నచ్చితే వాళ్ళు మార్చుకోవచ్చు కొత్త. సో కానీ కొత్త కరికులం అయితే వాళ్ళు పంపిస్తారు, రాష్ట్రాలకి నచ్చితే తీసుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్రాలు కొత్త సిలబస్ని ఏమన్నా ఫ్రేమ్ చేసుకుంటే చేసుకోవచ్చు, అకార్డింగ్ టు ఎడ్యుకేషన్ పాలసీ చేసుకోవచ్చు. లేకపోతే ఎంతసేపు ఆ ఉత్తరప్రదేశ్ వాడి చరిత్ర, ఆ రాజస్థాన్ వాడి చరిత్ర, ఆ గుజరాత్ వాడి చరిత్ర అదే చదువుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఉండే ప్రాంతీయ చరిత్ర అయినా కొమరం భీం మర్చిపోవాలి రేపు భవిష్యత్తులో, అల్లూరి సీతారామరాజుని మర్చిపోతాం, ప్రకాశం పంతుల్ని మర్చిపోతాం, ఇక్కడ చెన్నారెడ్డిలు కానీ లేకపోతే ప్రొఫెసర్స్ ఎంతోమంది కాంట్రిబ్యూషన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనం మర్చిపోవాల్సి వస్తూ ఉంటుంది. సో స్థానిక అంశాలకి అనుగుణంగా స్థానిక చరిత్ర ఉంటుంది, స్థానిక జియోగ్రఫీ ఉండాలి. ఇక్కడ ఏమి నదులు ఉన్నాయి, ఇక్కడ పంటలు ఏమి పండుతాయి, ఇక్కడ ఏమో ఉన్నాయి, ఒక ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఏమొస్తున్నాయి, తెలంగాణ పరిధిలో ఏమి కనుమలు ఉన్నాయి, ఏమి ఘాట్స్ ఉన్నాయి, ఎలాంటి మైదానాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు సిలబస్లో రాయాలి. ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి యొక్క గొప్పతనం ఏంటని ఆ పిల్లాడికి చెప్పాలి. లేకపోతే తెలంగాణ అంటూ ఒకటి బతుకున్నట్టు విషయం కూడా రేపు తెలవకుండా పోతుంది, ఆంధ్ర అంటూ బతుకున్నట్టు కూడా రేపు తెలవకుండా పోతుంది. అందుకని తప్పనిసరిగా నేను ఇదే సిలబస్ పెడతాను, నువ్వు ఖచ్చితంగా యూనిఫార్మిటీ, ఏక విధానం అంటున్నాడు. అక్కడ నేను ఈ పాయింట్ తెలియజేస్తున్నా. ఇదే నువ్వు ఫాలో అంటే అది ఈరోజు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, చదువుకున్న వాళ్ళు ఎవరన్నా మీలో ఉంటే తెలిసిన వాళ్ళు, భారతదేశం యొక్క ఆధునిక భారతదేశ చరిత్రలో ఫ్రీడమ్ స్ట్రగుల్, స్వాతంత్ర ఉద్యమం అని చెప్తాడు. ఎంతసేపటికి నార్త్ ఇండియన్ లీడర్స్ కనిపిస్తాడు కానీ ఒక్క సౌత్ ఇండియన్ లీడర్ కనపడ్డాడు మీకు, ఎక్సెప్ట్ ఆ సి రాజగోపాలాచారి 1 or 2 persons తప్పితే. మొత్తం నార్త్ ఇండియాలో ఏం జరిగిందో స్వాతంత్ర పోరాటం, అదే భారతదేశం యొక్క మొత్తం స్వాతంత్ర పోరాటం అవుతుంది తప్పితే ఇక అసలు సౌత్ కాంట్రిబ్యూషన్ అనేది లేకుండా అయిపోయింది. ఇక్కడ ఎంతో జరిగింది స్వాతంత్ర పోరాటం, ఇక్కడ ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. మనకు కనిపిస్తున్నాయి స్తూపాలు, అవన్నీ కూడా అమర స్తూపాలు అలాంటివి కట్టుకున్నాం. ఒకప్పుడు ఇక్కడ తిరిగేవాడరా ఇక్కడ అని చెప్తూ ఉంటారు, అన్నీ పోతాయి ఇక రేపు. సో రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులకి అవకాశం ఉండాలి. అంతేగాని మొత్తం కేంద్రం చెప్పిందంటే వీడి సావర్కర్ ఒక రాష్ట్రం గొప్ప అంటది, ఒక రాష్ట్రం తక్కువ అంటది, అట్లా అయిపోతూ ఉంటుంది. వాస్తవం తెలవకుండా అయిపోతుంది రేపు భవిష్యత్తులో. ఇది దానికి అనుగుణంగానే ఉంటుంది. అందుకే చెప్తున్నాయి యూనిఫార్మిటీ వచ్చిందంటే ఇక్కడ యూనిఫార్మిటీ ఏమీ రాదు. ఇట్స్ ఇంపాసిబుల్ ఇండియాలో. ఒకవేళ యూనిఫార్మిటీ వస్తే కొన్ని సబ్జెక్ట్స్ యూనిఫామ్గా ఉంటాయి, మిగిలినవి లోకల్గా యాడ్ అవ్వాల్సిందే. యాడ్ కాకపోతే భవిష్యత్తులో ఈ స్థానిక అస్తిత్వం ఏదైతే ఉందో అది కనుమరుగైపోతూ ఉంటుంది. స్థానిక అస్తిత్వం ఏదైతే ఉంటుందో, స్థానిక అస్తిత్వం అయిన తర్వాత ఇంకేమి ఉపయోగం ఉండదు. సో మన ఒక ఎస్టిమేషన్ వరకు ఏమిటంటే ఉంటుంది, యూనిఫామ్ సిలబస్తో పాటు లోకల్వి కూడా ఉంటాయి ఖచ్చితంగా. సో ఇదే అండి ఈ రోజుకి మనం ఇక్కడ కమ్యూనికేట్ చేయదలుచుకుంది. గ్రూప్ 2, గ్రూప్ 1 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సపరేట్గా ఇక్కడ ఇంకా రెగ్యులేటరీ బాడీస్, అథారిటేటివ్, ఇక్కడ యూజీసీ అవన్నీ రద్దు చేసి కొత్త సంస్థలు తీసుకురావటము, మెడికల్ అండ్ లీగల్ని బయట పెట్టడం మొదలైన చాలా అంశాలు ఉన్నాయి. ఫ్యాక్చువల్ ఓరియంటేషన్ అండ్ కాన్సెప్ట్ ఓరియంటేషన్, ఆబ్జెక్టివ్ది సపరేట్గా నేను మళ్ళీ మీకు క్లాస్ ఇస్తాను. అదేవిధంగా గ్రూప్ 1కి వాళ్ళకి కూడా ఇటు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి ఈ అంశం మీద సపరేట్గా
క్లాస్ కమ్ మెటీరియల్ పంపిస్తాను సపరేట్. జస్ట్ ఒక ఇప్పుడుండే సిచ్యువేషన్ని అనాలిసిస్ చేసి మీకు పంపిస్తాను. అండ్ గుడ్ లక్.